గత 3 రోజులుగా యాత్రలో ఉండడంతో గొంతు ఇబ్బందిగా ఉంది. కొద్ది నిమిషాలు మాట్లాడతాను. మన యొక్క స్థానిక శాసనసభ్యులు, యువకులు పాల్వాయి హరీష్ బాబు గారు, అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి ఈరోజు మళ్ళీ శాసనసభలో అడుగు పెట్టాలనే ఆకాంక్షతో ఇటీవలనే జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా గెలిచినటువంటి పాయల శంకర్ గారు, ఆదిలాబాద్ పార్టీ సీనియర్ నాయకులు, పిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్లో తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలు కార్మికుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ మరి కార్మిక బంధుగా పనిచేసినటువంటి భట్టాచార్య గారు, అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు, అదేవిధంగా హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ ఫార్మర్ విశ్వేశ్వర్ గారు, సత్యనారాయణ గారు, రాజమౌళి గారు, అశోక్ గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్మికులు, సోదరులు, సోదరిమణులు కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మనం ఈరోజు ఈ యొక్క సిర్పూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది. నేను ముందుగా భారతీయ జనతా పార్టీ తరఫున సిర్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ హరీష్ బాబు గారిని మీరందరూ ఆశీర్వదించి అండగా నిలబడి మీ ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని శాసనసభకు పంపించినందుకు మీ అందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా మన సిర్పూర్ పేపర్ మిల్లో అక్కడ మేనేజ్మెంట్ ఏదైతే కార్మిక వ్యతిరేక వైఖరి అవలంబిస్తుందో ఆ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా హరీష్ బాబు గారు కానీ, పాయల శంకర్ గారు కానీ ఈ యొక్క కార్మికుల సమస్యల మీద అనేక సార్లు నాతో కూడా మాట్లాడారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్మికులకు సంబంధించినటువంటి అన్ని సమస్యల మీద మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అది కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు, ఎవరైతే పునర్ప్రారంభం అయిన తర్వాత పర్మనెంట్ కార్మికులను ఇంకా ఉద్యోగంలో తీసుకోకపోవడం కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ కు సరైనటువంటి జీతభత్యాలు చట్టం ప్రకారము ఇవ్వాలో, మినిమం వేజెస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలో చేయకపోవడం కానీ, వాళ్ళ సీనియారిటీ ప్రకారం వాళ్ళ కార్మిక యొక్క హక్కులు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం కానీ, ఈ విషయాలన్నిటిపైన కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున నేను కూడా మరి కేంద్ర కార్మిక శాఖ మంత్రులైనటువంటి వారికి తప్పకుండా నేను ఈ విషయాలన్నీ తెలియజేస్తాను. వారితో కూడా మాట్లాడి అవసరమైతే మేనేజ్మెంట్ ను ఢిల్లీకి పిలిచేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని సందర్భంగా మనం చేస్తాము. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఈ యొక్క సమస్యల పరిష్కారం కావాలి. ఆ రోజు నేను 2014లో శాసనసభలో గెలిచిన తర్వాత ఒకరోజు శాసనసభలో ఈ యొక్క సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరించే విషయంలో చర్చ జరిగినప్పుడు నేను కూడా పాల్గొన్నాను.
ఆ రోజు సిరిపుల్ పేపర్ మిల్లు పూర్తిగా మేము పునరుద్ధరిస్తాం, కార్మికులందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చెప్పిన విషయం మనం చేస్తా ఉన్నాను. కానీ ఈరోజు చాలా అరకొర మాత్రమే మనకు ఉద్యోగాలు వచ్చాయి, మిగతా అన్ని ఉద్యోగాలు కూడా స్థానికులకు రాలేదనేది అందరిలో బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ విషయాలన్నిటిపైన నేను కూడా మరింత అవగాహన చేసుకొని హరీష్ బాబు గారితో మాట్లాడి, మన భారతీయ మజ్దూర్ సంఘ నాయకులతో మాట్లాడి, అవసరమైతే మరి దీనిపైన భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉండాలో నేను కూడా దానికి సహకరిస్తానని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మేము పార్టీ తరఫున తెలంగాణ వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రతో మేము బయలుదేరాం. యాత్రలో భాగంగానే నేను ఈరోజు ఈ యొక్క సిరిపూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఉదయమే నేను వెళ్లి ములుగులో సమ్మక్క సార యొక్క తల్లుల యొక్క ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి నేరుగా నేను ఇక్కడికి రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, 9.5 సంవత్సరాలుగా ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కొనసాగుతున్నారు. అంతకు ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ నేతృత్వంలో ఉండేది. మరి ఈ 9.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి పాలన ఏ రకంగా ఉంది, గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల పాలన ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. 2014లో ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు లోక్సభకు 2 ప్రధానమైనటువంటి అంశాల మీద ఎన్నికలు జరిగాయి. ఒకటి, 10 సంవత్సరాల యూపీఏ మన్మోహన్ సింగ్ హయాంలో జరిగినటువంటి అవినీతి, బయటకు వచ్చినటువంటి అనేక కుంభకోణాలు, ప్రతిరోజు ఏ పేపర్ చూసినా కుంభకోణాల గురించి, అవినీతి గురించి. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు సుప్రీంకోర్టు ఆదేశాలతో శిక్ష పడితే కేంద్ర మంత్రులే జైలుకి వెళ్లిన పరిస్థితి, కాంగ్రెస్ ఎంపీలే జైలుకి వెళ్లిన పరిస్థితి. ఆ రోజు కోర్టులు కాగ్ రిపోర్ట్ల ద్వారా, పత్రికల ద్వారా, ప్రచార సాధారణ ద్వారా, ఎన్జిఓల ద్వారా అనేక పోరాటాలు చేసి అవినీతి కుంభకోణాలని బయటికి తేవడం జరిగింది. అది 2G స్పెక్ట్రం కావచ్చు, లేక బొగ్గు కుంభకోణం కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, అగస్టా హెలికాప్టర్స్ కావచ్చు. ఈ రకంగా అనేకమైనటువంటి కుంభకోణాలు జరిగాయి. అందుకే ప్రజలందరూ అవినీతి రోజు ఉదయం తెరిస్తే, పేపర్ ఓపెన్ చేస్తే హెడ్డింగ్లు, బ్యానర్ లైన్లు అవినీతి కుంభకోణాల మీదే వచ్చేది. టీవీ ఓపెన్ చేస్తే ఆ యొక్క స్కాండల్స్ గురించే వచ్చేది. ఆ రోజు ప్రజలు చాలా విసిగిపోయి ఈ అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం మాకు కావాలని ప్రజల రోజు ఆకాంక్షించారు. దాని పర్యవసానమే 12 లక్షల కోట్లు జరిగినటువంటి అవినీతి. మనం 12 లక్షల కోట్లు లెక్క ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారమేది, కోర్టు లెక్కల ప్రకారమేది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ కాదని, కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టైంలో పత్రికలు, ప్రచార సాధనాలు వచ్చినటువంటి అనేకమైనటువంటి డీటెయిల్స్ మరి ఆ రోజు ప్రజలు విసిగిపోయారు. ఇంకొక విషయం కూడా జరిగింది. ఒకటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రధాని మన దేశానికి కావాలి. ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనం. అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యం మన దేశంలో ఉంది. బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ మన భారతదేశం. అటువంటి మన దేశంలో ప్రైమ్ మినిస్టర్ అనేవాడు సమర్థవంతంగా ఉండాలి. కానీ ఆ రోజు దురదృష్టం ఏంటంటే రిమోట్ కంట్రోల్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఏ నిర్ణయాలు తీసుకునేవాడు కాదు, ఏ ఫైల్ మీద సంతకం పెట్టేవాడు కాదు, ఏ విధానపరమైన అంశాలకు సంబంధం లేదు.
ఆయనకు తెలియకుండానే, ప్రధానమంత్రికి తెలియకుండానే ప్రధానమంత్రి బాధ్యతలు వేరే నిర్వహించేవారు. కానీ ఫైల్ వచ్చేది సంతకం పెట్టంటే ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి ఆ ఫైల్ మీద సంతకం పెట్టుకుని వెళ్ళేవారు ఆఫీసర్స్. ఆ ఫైల్ ఓపెన్ చేసి చదవడానికి కూడా మన్మోహన్ సింగ్ గారికి టైం ఇచ్చేవాళ్ళు కాదు. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. అందుకే ఆయన రిమోట్ కంట్రోల్ ప్రైమ్ మినిస్టర్ అంటారు. లేమంటే లేవడము, కూర్చోమంటే కూర్చోవడము, తినమంటే తినడం, పడుకోమంటే పండుకోవడం, సంతకం పెట్టమంటే పెట్టడం, అది ఆయన పరిస్థితి ఉండేది. పేరుకు మాత్రమే ప్రధానమంత్రి. తతంగమంతా జరిపేది సోనియా గాంధీ ఆ రోజు. ఆ కారణంగానే 12 లక్షల కోట్లు దోపిడీ జరిగింది ప్రజాధనం. అందుకే ప్రజలు 2014 ఎన్నికల్లో మా దేశానికి ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం రావాలి, అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఒక సమర్థవంతమైనటువంటి ప్రధాని కావాలి, ఒక ఏబుల్ లీడర్షిప్ మాకు కావాలని చెప్పి ప్రజలు కోరారు. ఈరోజు నేను ధైర్యంగా, మీరందరూ ఆకాంక్షించి, దేశ ప్రజలందరూ కూడా ఆకాంక్షించి 2014లో మరి భారతీయ జనతా పార్టీకి మీరు పట్టం కట్టడం జరిగింది. ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతాను, 2014 నుంచి 9.5 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సమర్థవంతంగా పనిచేసింది, నీతివంతంగా పనిచేసింది, ధర్మంగా పనిచేసింది. మా ప్రత్యర్థులు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర సంస్థలు కావచ్చు, పత్రికలు కావచ్చు, లేకపోతే ఈవెన్ పాకిస్తాన్ వాడు కూడా నరేంద్ర మోడీ అవినీతి పడని ఈ భూప్రపంచంలో ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కడు కూడా రాలేదు. ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఎవడు కూడా రాలేదు. అంత కరాఖండిగా, నిక్కచ్చిగా, నీతిగా, నిజాయితీగా, నిష్ఠతో పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ అని మనం చేస్తున్నాం. అంతేకాదు, ఒక సమర్థవంతమైనటువంటి ప్రధానిగా నిరూపించుకున్నాడు. మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా ఈరోజు భారతదేశం వైపు చూస్తాం. ప్రపంచమంతా ఈరోజు నరేంద్ర మోడీ వైపు చూస్తున్నది. ఇండియా లేకపోతే భారతదేశం అంటేనే అసహించుకున్నటువంటి వాళ్ళు. ఈ దేశంలో పేదరికం ఉంటుంది, ఈ దేశంలో బీద ప్రజలు ఉంటారు, వీళ్ళు అవినీతి పరులు, వీళ్ళు దద్దమ్మలు, వీళ్ళు పనిచేయరు, చేత కాదు, మా దేశాలకు ఉద్యోగాల కోసం వస్తారు అనేటువంటి చిన్న చూపు మన మీద ఉండేది. మన ప్రధానమంత్రి దేశానికి పోతుందంటే అప్పుల కోసమే వస్తున్నాడినా అని మీటింగ్ పెట్టుకొని ఎంత ఇద్దాం చెప్పండి, నేను వస్తున్నాడు కదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు మరి అప్పులు ముందు రెడీ చేసేటువంటి వాళ్ళు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండేది. అమెరికా ప్రెసిడెంట్ వస్తే ఆ ప్రెసిడెంట్ ముందు మన ప్రధాని చేతులు కట్టుకుని నిలబడుతుండే, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే పరిస్థితి ఉండేది కాదు, అంత ధైర్యంగా ఉండేది కాదు. కానీ ఈరోజు పరిస్థితి, అమెరికా అధ్యక్షుడు మన ప్రధానమంత్రి ముందు ఈరోజు చేతులు కట్టుకొని నిలబడుతున్నటువంటి పరిస్థితి. మీరు ప్రపంచ దేశాలకు సంబంధించిన మీటింగ్లు జరుగుతుంటాయి, ప్రధానమంత్రుల మీటింగ్లు, ఫోటోలు వస్తుంటాయి అప్పుడు పేపర్లలో. గతంలో చూడండి, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, అతను ఇంతకు ముందుగా చూస్తే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నా అంటే భూతంతా పెట్టుకుని చూడాలి, 2 రోజులైనా 3 రోజులైనా లాస్ట్ లైన్లో మూలకుండేవాడు ఫోటోలు. ఈరోజు ఫ్రంట్ లైన్ లో మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరంటే 140 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు కనిపిస్తాడు. ఇది ఈరోజు చేంజ్. ఒక సమర్థవంతమైనటువంటి ప్రధాని, ఒక నీతివంతమైనటువంటి ప్రధాని. గతంలో మతకాలాలు, కర్ఫ్యూలు, ఆర్డీఎక్స్లు, బాంబు పేలుళ్ళు, జమ్మూ కాశ్మీర్లో నో మినిస్టర్ ఉన్నా ఎంఓఎస్, ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండేది. పసిపిల్లల చేతులలో, ఏ స్కూల్ పిల్లల బ్యాగులలో నోట్ పుస్తకాలు ఉండాలో, బుక్స్ ఉండాలో, ఆ బ్యాగులలో రాళ్ళేసి తల్లిదండ్రులు పిల్లలను పంపించేవాళ్ళు. ఆ రాళ్లతో మన పోలీసులను కొట్టేవాళ్ళు పిల్లలు, పసిపిల్లలు. అంత విషం పసిపిల్లలో కూడా జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్ల ఆదేశాలతో పసిపిల్లల
మనుషులు కూడా ఆ రకంగా విషయం చేయడం జరిగింది. ఆ రకంగా రాళ్ళ దెబ్బలకు కొన్ని వేల మంది పోలీసులు కళ్ళు పోయినోళ్ళు, ముక్కులు ఇరిగిపోయినోళ్ళు, చెవులు ఇరిగిపోయినోళ్ళు ఈరోజు మనకు కనిపిస్తారు. కానీ ఈరోజు పరిస్థితి ఏ గోడల మీదనైతే ఇండియన్ డాగ్స్ గో బాక్ ఓ హిందుస్థాన్ కుత్తే अब चले जाओ हमारा జమ్మూ కాశ్మీర్ छोड़के అని గోడల మీద రాశారో ఈ రోజు పరిస్థితి మారింది. మా పార్టీకి మురళీ మనోహర్ జోషి గారు ప్రత్యక్షుడు ఉండేవారు. వారి నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లో లాల్ చౌక్ లో ఒక జాతీయ జెండా ఎగరడం కోసము ఎగరేది కాదు. అప్పుడు జాతీయ జెండా ఉండేది కాదు, అక్కడ పాకిస్తాన్ జెండాలు ఉండేది. ఎక్సెప్ట్ మిలిటరీ బ్యారక్స్ తప్ప ఎక్కడ ఇండియా ఫ్లాగ్ ఉండేది కాదు. ఒక భయంకరమైన విచిత్రమైనటువంటి పరిస్థితి. మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ యాత్ర చేశాం. చివరికి జమ్మూలో మమ్మల్ని వేలాది మందిని ఆపారు, అరెస్ట్ చేశారు. చివరకు జోషి గారిని మిలిటరీల మధ్యాహ్నం మిలిటరీ విమానంలో లాల్చౌక్ తీసుకుపోయి ఒక జెండా ఎగరేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఒక జెండా ఎగరేయడం కోసం లక్షల మంది వెళ్ళాం. ఎవరికి వ్యతిరేకంగా కాదు. జమ్మూ కాశ్మీర్ మా భూభూమి, దేశంలో మా భూమి అది. అటువంటి జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ జెండా ఎగరడానికి వీల్లేదు, 3 రంగుల జెండా ఎగరాలనేటువంటి నినాదం. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు ఆర్టికల్ 370 తీసిన తర్వాత అదే లాల్ చౌక్ లో 50,000 మంది పసిపిల్లలు, విద్యార్థులు, యువకులు ప్రతి చేతిలో 3 రంగుల జెండా పట్టుకొని లాల్ చౌక్ లో డల్ లేక్ సరస్సు ఉంటుంది. డల్ లేక్ సరస్సు చుట్టూ భారత్ మాతాకి జై అంటూ అదే పిల్లలు ఊరేగింపు చేస్తున్న పరిస్థితి ఈరోజు. ఇది మార్పు. ఈరోజు ఏ జమ్మూ కాశ్మీర్ లో 3 రంగుల జెండా ఎగరడం కోసం, ఒక జెండా ఎగరడం కోసం మేము ప్రయత్నం చేశామో, ఏ పసిపిల్లలైతే నా పోలీసుల మీద రాళ్ళు కొట్టి అలాని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారో ఆ పసిపిల్లల చేతుల్లోనే ఈరోజు 3 రంగుల జెండా ఇచ్చాము. ఆ పసిపిల్లల చేతుల్లో పెన్నులు, పెన్సిల్ పెట్టాము, నోటు పుస్తకాలు పెట్టాము, కంప్యూటర్స్ పెట్టాము. ఇది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరిగిన మార్పు. మన దేశంలో కూడా. నేను హైదరాబాద్ లో ఉంటాను. సికింద్రాబాద్ నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. సెక్రటరీ ఎదురుగా లుంబిని పార్క్ లో బాంబు పెళ్లిలు, గోకుల్ చాట్ బండర్ లో బాంబు పెళ్లిలు, దిల్సుఖ్ నగర్ లో బాంబు పెళ్లిలు, ఒకేసారి 3 సార్లు ఒకే టైంలో 0 to 0 టైంలో 3 ప్రాంతాల్లో బాంబు పెళ్లిలు. బాంబేలో నడుస్తున్న ట్రైన్లు 7 ట్రైన్లు 0 to మధ్యాహ్నం 2 గంటలకు బాంబు పెళ్చారు. 2 గంటలకు 1 నిమిషం తేడా లేదు. ఇటు సరిగ్గా 2 గంటలకు 7 ట్రైన్లలో బాంబులు పెళ్చారు. ఈ రకంగా దేశం అంతా కూడా ఉగ్రవాదంతో, తీవ్రవాదంతో, ఐఎస్ఐ యాక్టివిటీతో, ఆర్డీఎక్స్లతో, AK-47లతో, మత కళాలతో, కర్ఫ్యూలతో హతలకుతలం అవుతుండే. పాకిస్తాన్ ఐఎస్ఐ అనుకుంటే సిర్పూర్ కాగజనగర్లో ఇక్కడ ఇన్సిడెంట్ చేయాలంటే లాహోర్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఐఎస్ఐ అధినేత అనుకుంటే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగేది. అంత నెట్వర్క్ పెంచుకున్నారు. కానీ 9.5 సంవత్సరాలలో పూర్తిగా ఐఎస్ఐ నెట్వర్క్ ను ఉక్కు పాదంతో అణిచివేసి తెంచివేసామని మనం చేస్తాం. ఒక్క ఐఎస్ఐ నుండి రోజు కనిపిస్తున్నాడు భారతదేశం. మన హైదరాబాద్, తెలంగాణలో కూడా నల్గొండలో ఇన్సిడెంట్స్, సంగారెడ్డిలో ఇన్సిడెంట్స్, నిర్మల్లో ఇన్సిడెంట్స్, అన్ని ప్రాంతాల్లో అనేక రకాల సంఘటనలు జరిగింది. కానీ ఈ రోజు ఆ రోజు పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఇండియన్ కరెన్సీ ముద్రించి, మన కరెన్సీ పాకిస్తాన్ లో ముద్రించి ఈ ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా వేలాది కోట్ల రూపాయలు దొంగ నోట్ల రవాణా చలామణి చేసి ఆ డబ్బులతో ఇక్కడ ఐఎస్ఐ కార్యక్రమాలను పెంచి పోషించేవాళ్ళు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? పెద్ద నోట్ల రద్దు తర్వాత పూర్తిగా కార్యక్రమాలు మరింత కనుమరుగైనాయి. ఈరోజు పాకిస్తాన్ ప్రపంచ దేశాల్లో ఐసోలేట్ చేశాం, ఏకాకి చేశాం. అమెరికా వాళ్ళకి డబ్బులు ఇచ్చేది, అమెరికా ఆయుధాలు ఇచ్చేది, అమెరికా అన్ని రకాలుగా సహకారం అందించేది పాకిస్తాన్. ఈరోజు పరిస్థితి
ఒక చైనా తప్ప ఏ ఒక్కడు కూడా ఈరోజు పాకిస్తాన్కు ₹1 ఇస్తాడు. కారణము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, తీవ్రవాదానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల కారణంగా ప్రపంచమంతా ఏకమైంది. చైనా పాకిస్తాన్ ఒక్కడైనా మనం చూస్తాం. ఈరోజు పాకిస్తాన్ లో పరిస్థితి బ్రెడ్ ముక్కల కోసం కొట్టుగా చేస్తున్న పరిస్థితి. చైనా పైసలు ఇస్తేనే ఈరోజు వాళ్ళకి తిండి, లేకపోతే తిండి కూడా లేదు చైనాలో. పాకిస్తాన్ లో ఆ పరిస్థితి ఉన్నది. అది ఒక ఏబుల్ లీడర్షిప్, ఒక సమర్థవంతమైనటువంటి ప్రధాని ఉంటే దేశంలో ఏ రకమైన మన మార్పులు వస్తాయి. అనేక రకాల జాతీయ రహదారులు అత్యంత వైభవంగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో జాతీయ రహదారులు, పెట్టుబడులు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి, ఈరోజు ఉత్పత్తి పెరిగింది. మీ చేతులలో సెల్ ఫోన్లు ఉన్నాయి. ప్రధానమంత్రి గారు 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 2 కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవి మన దేశంలో. 98% సెల్ ఫోన్లు ఇతర దేశాలు తెచ్చుకునేవాళ్ళం. ఈరోజు పరిస్థితి వీఆర్ నౌ సెకండ్ లార్జెస్ట్ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో సెల్ ఫోన్లు తయారీలో భారతదేశం చైనా తర్వాత 2వ స్థానంలో ఉన్నాను మనం చేస్తా ఉన్నాం. మనకు కావాల్సిన సెల్ ఫోన్లు కాదు, అది యాపిల్ ఫోన్ కానీ శాంసంగ్ ఫోన్ కానీ అన్ని ఇండియాలో తయారు చేస్తా ఉన్నాము. మనం తయారు చేయడమే కాదు, మన దేశ ప్రజల అవసరాలకు వాడడమే కాదు, 150 దేశాలకు భారతదేశంలో తయారైనటువంటి సెల్ ఫోన్లను ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం, పని చేస్తా ఉన్నాం. అది మ్యానుఫ్యాక్చరింగ్, క్రైసిస్ మేనేజ్మెంట్. ఏ విషయం తీసుకున్నా, కరోనా నేనప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కంట్రోల్ రూమ్ లో ఉంటాం మేము. మాది కరోనాకు సంబంధించినటువంటి విధి విధానాలు అప్పుడు దేశానికి పంపించడం కోసం మాది పైలట్ మినిస్ట్రీ మాది. ఆ రోజు ఆ సందర్భంగా చాలా మంది ఆర్టికల్స్ వచ్చాయి. ఈ దేశాల్లో, ఇండియాలో 140 కోట్ల మంది ప్రజలు, అక్కడ కరోనా వస్తే 50 కోట్లు చనిపోతారు, 60 కోట్లు చనిపోతారు. వాళ్ళ కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, ఎవడి మాట ఎవడినడు, ఎవడి పాట వాడితే అనేక రాజకీయ పార్టీలు అనేటువంటి విధంగా అవమానం చేస్తూ మాట్లాడేవారు. కానీ ఈరోజు పరిస్థితి, కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి దేశము భారతదేశం. మనకు అంతకుముందు ఈ రకమైనటువంటి సమస్యలు వస్తే అప్పుడు ఈ యొక్క వ్యాక్సినేషన్ ఇతర దేశాల్లో కనుగొని ఆ దేశాలను వాడిన తర్వాత, దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత, అప్పుడు సమయం ఉంటే, అవకాశం ఉంటే అప్పుడు మన దేశానికి మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు డెవలప్డ్ కంట్రీతో సహా సమాంతరంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీగా మనం కూడా ఒక ఉత్తమమైనటువంటి వ్యాక్సిన్ కనుగొన్నాం. ఒకటి కాదు, 4-5 వ్యాక్సిన్లు కనుగొన్నాం. మన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా వ్యాక్సినేషన్ ఇచ్చాం. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, 3వసారి బూస్టర్ కూడా ఇచ్చాం. అదే ఇతర దేశాల్లో పాకిస్తాన్ చైనా నుంచి తెప్పించుకుంది, శ్రీలంక ఇతర దేశాల నుంచి తెప్పించుకున్నది. అదే కాదు, మనం 150 దేశాలకు మన వ్యాక్సిన్ కూడా సరఫరా చేశాం. ప్రపంచంలో బెస్ట్ వ్యాక్సిన్ ఏదంటే ఇండియాలో మరి మనం జనరేట్ చేసి మనం కనుగొన్నటువంటి వ్యాక్సినే ప్రపంచంలో బెస్ట్ వ్యాక్సిన్. ప్రపంచ దేశాలలో ఏ దేశానికి వెళ్ళినా 20,000, 25,000 రూపాయలతో వ్యాక్సిన్ కొనుక్కొని వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మన దేశంలో 140 కోట్ల మందికి ఫ్రీగా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా, నూతన టెక్నాలజీతో ఫలానా వ్యక్తి ఎక్కడ వేసుకున్నాడు, ఏ హాస్పిటల్ వేసుకున్నాడు, ఎప్పుడు వేసుకున్నాడు కూడా ఈ రోజు కూడా తెలుసుకున్నటువంటి టెక్నాలజీ మన దేశంలో పెట్టాం, వేరే దేశాల్లో లేదు. ఆ రకమైనటువంటి టెక్నాలజీ ఆధారంగా ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ అందించేటువంటి, ఏ కంపెనీ మెడిసిన్ వేసుకున్నాడో కూడా ఈరోజు ఆ టెక్నాలజీలో ఉంది మన దగ్గర. అంత అద్భుతమైనటువంటి యాక్టివిటీ. N95 మాస్కులు, అది కూడా ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. పీపీ కిట్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అన్ని కూడా ఇంపోర్ట్ మీద ఆధారపడి. కానీ ఆ రోజు పరిశ్రమలు బంద్,
ఏ పరిశ్రమ పనిచేయడం లేదు, కార్మికులు ఎవరు రావడం లేదు. అయినప్పటికీ కూడా మన దేశంలో కావలసినటువంటి కరోనా సంబంధించినటువంటి అన్ని వస్తువులను కూడా మనమే తయారు చేసుకుంటాం. అది వ్యాక్సిన్ కావచ్చు, కాన్సన్ట్రేటర్స్ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు, పీపీ కిట్స్ కావచ్చు, ఇంజక్షన్స్ కావచ్చు, అన్ని రకాలుగా అద్భుతంగా మనం పనిచేసుకున్నాం. కారణము ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకంతో కూడినటువంటి ఒక నాయకత్వం మన దేశంలో ఉంది. ఇంకొకటి చెప్పి ముగిస్తాను, గొంతు లేదు కాబట్టి నాకు ఇంకా వారం రోజులు ఉంటుంది యాత్ర. ఇటీవల కరోనా కూడా చాలా దేశాల్లో మనల్ని చిక్కు తెచ్చాం. ఒకటి చెప్పి ముగిస్తాను. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది. యుద్ధం జరుగుతుందని తెలుసు కూడా మనం, అవకాశం లేని తెలిసినప్పుడు కూడా మనందరికీ చెప్పాం. మనం ఉక్రెయిన్ లో ఇండియాకి సంబంధించి మన తెలుగు పిల్లలతో సహా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, అక్కడ చదువుకోవడానికి ఎంబీబీఎస్ వెళ్తారు. ఇండియాకి సంబంధించి 25,000 మంది ఉన్నారు. ఇంకప్పుడు కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది రాలా. యుద్ధం ప్రారంభమైంది. ఇక్కడ పేరెంట్స్ గొడవ, సార్ మా వాళ్ళు చిక్కుకున్నారు, ఎట్లా ఏంది, సోషల్ మీడియాలో ప్రధానమంత్రి గారికి, తెలుగులో అయితే నాకు, అందరికి చెప్పడం ప్రారంభించారు. అప్పుడు ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకొని, యుద్ధం చాలా పీక్గా ఉంది, వాళ్ళు బాంబులు వేసుకుంటున్నారు అనేక రకాలుగా. అలాంటి సమయంలో కూడా ప్రధానమంత్రి గారు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడి, ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడి, ఇద్దరు పరస్పరమైనటువంటి వైద్యంతో యుద్ధాలు చేసుకుంటున్నారు. కానీ ఆ రెండు దేశాలను కూడా ఒప్పించి, మీరు ఫలానా రోజు యుద్ధం ఆపాలా, నేను నా భారత పిల్లలను తీసుకుపోతాను, నా దేశానికి సంబంధించిన భారతీయులందరూ నేను షిఫ్ట్ చేసుకుంటా, మీరు యుద్ధం ఆపాలని చెప్పి యుద్ధం ఆపి భారతీయులను ఉక్రెయిన్ తెచ్చినటువంటి ఒక సమర్థవంతమైన నాయకత్వం భారతదేశం. దట్ ఈస్ ద లీడర్షిప్. మన జెండా పట్టుకొని ఎవరు రోడ్డు మీదకి వచ్చినా, టైగర్స్ పట్టుకున్నా, ఎవరు రష్యా కూడా ఏమనేది కాదు, ఉక్రెయిన్ కూడా ఏమనేది కాదు. మన జెండా పట్టుకొని మనం వస్తుంటే అనేక దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఉక్రెయిన్ లో ఉన్నటువంటి వాళ్ళు, అమెరికా వాళ్ళు, యూకే వాళ్ళు, ఈవెన్ పాకిస్తాన్ వాళ్ళు, సింగపూర్ వాళ్ళు, అందరు కూడా భారత్ మాత జై అనుకుంటూ 3 రంగుల జెండా పట్టుకొని మనతో పాటు మధ్యలో వచ్చారు. ఇండియాకు వచ్చినాక వాళ్ళందరూ కూడా మళ్ళీ మనం వాళ్ళకు హైదరాబాద్, ఢిల్లీ వచ్చినాక అలా గోటాలలో పెట్టి, మళ్ళీ విమానాలు ఇచ్చి, మళ్ళీ వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశాలకు పంపించినటువంటి ఒక మానవతతో కూడినటువంటి ప్రభుత్వము, భారత ప్రభుత్వము, సమర్థవంతమైన నాయకత్వం మనం చేస్తున్నాం. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు దేశంలో అన్ని రంగాలలో కూడా ముందుకెళ్తా ఉన్నాం, ఇంకా వెళ్లాల్సింది. ఎందుకంటే మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ దిశలోనైతే ప్రయాణించాలో ప్రయాణించలేదు. ఈరోజు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారు తప్ప మన భవిష్యత్తు కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసము, మన దేశ భవిష్యత్తు కోసము ఎవ్వరికీ పట్టింపు లేదు. నేను ఈరోజు ముఖ్యమంత్రి ఉంటే చాలు, తర్వాత ఏమైపోయినా పర్లేదు. ఈరోజు నేను ముఖ్యమంత్రి ఉన్నా, రేపు నా కొడుకు వస్తే చాలు, దేశ ప్రజలు ఏమైపోయినా పర్లేదు. మొత్తం ఈరోజు కుటుంబ రాజకీయాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా కుటుంబం చుట్టూ తిరుగుతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక డెమోక్రటిక్ స్టైల్లో పనిచేస్తున్నటువంటి, ఈరోజు బీజేపీకి జగత్ ప్రకాష్ నడ్డా గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు, అంతకుముందు అమిత్ షా గారు ఉన్నారు, అంతకుముందు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, అంతకుముందు నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. రేపు ఎవరు ప్రెసిడెంట్ అవుతారో మా యొక్క నడ్డా గారి తరఫున భగవంతుడు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు ఎవరికి ఎవరు ప్రెసిడెంట్ అవుతారు. కానీ నువ్వు వేరే పార్టీలు ఏ పార్టీని అడిగినా కూడా ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరు, నెక్స్ట్ ఎవరు ఉన్నారు, ఆ తర్వాత ఎవరో లైన్ క్యూ ఉంటుంది. ఓపెన్ సీక్రెట్ అది. తండ్రి తర్వాత కొడుకు, తండ్రి తర్వాత బిడ్డో, బిడ్డ తర్వాత అల్లుడు, అల్లుడు తర్వాత చిన్నల్లుడు, పెద్దల్లుడు, ఎదురింటి అల్లుడు, ఎవరో ఉంటారు. అది ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అది కాంగ్రెస్ తీసుకొని, అది బీఆర్ఎస్ తీసుకున్నా, లేకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ తీసుకున్నా, లేకపోతే ములాయం సింగ్ యాదవ్ పార్టీ తీసుకున్నా, లల్లూ ప్రసాద్ యాదవ్ పార్టీ తీసుకున్నా, ఏ పార్టీ తీసుకున్నా కుటుంబ రాజకీయాలే.
కానీ ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీయే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నటువంటి పార్టీ. నరేంద్ర మోడీ గారు తండ్రి ముఖ్యమంత్రి కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, కౌన్సిలర్ కాదు, సర్పంచ్ కాదు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కూడా కాదు. కానీ ఆయన రోజు దేశ ప్రధానమంత్రి. వాళ్ళ తండ్రి వడోదరలో రైల్వే స్టేషన్ లో టీ అమ్మేవాడు. అప్పుడు గాజు గ్లాసులు ఉండేది. ఆ డబ్బు ద్వారా కుటుంబాన్ని పోషించేవారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ గాజు గ్లాసులు కడిగి నాన్నకి సాయం చేసేవాడు. తాగిన తర్వాత ప్యాసింజర్ తాగిన తర్వాత గాజు గ్లాసులు తెచ్చి మళ్ళీ కడిగించేవాడు. అటువంటి ఒక పేదరికంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి కష్టపడి భారతీయ జనతా పార్టీలో RSS లో పనిచేసి పైకి వచ్చాడు. ఈ రోజు కూడా ఆయనకి ఇల్లు లేదు, ఈ రోజు కూడా ఆస్తి లేదు, కారు లేదు. ఆయన చెప్పాడు, నేను ప్రధానమంత్రిగా ఉన్న రోజులు ఉంటా, లేకపోతే బ్యాగ్ వేసుకొని నేను RSS లోనో బీజేపీలోనూ పనిచేస్తా, అది కూడా కాకపోతే నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక నీతివంతంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీ అందరినీ మీ కార్మికుల సమస్యలతో పాటు నా యాత్రలో భాగంగా ఒక బీజేపీ ఒక విజయ సంకల్ప యాత్రలో భాగంగా నేను వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారిని వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆశీర్వదించాలి. ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాలు మరింత డెడికేషన్తో, ఎందుకంటే మీకు తెలుసు ఈ నరేంద్ర మోడీ గారిలో ఎవరు ఊహించినటువంటి ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగింది. ముస్లిం ఆడబిడ్డల మెడ మీద కత్తిలా వేలాడుతున్నటువంటి తలాక్ అనేటువంటి విధానాన్ని కూడా రద్దు చేస్తూ, ఎప్పుడు అంటాడో తెలియదు, ఎప్పుడు రోడ్డున పడతాడో తెలియదు ఆడబిడ్డ, ముస్లిం ఆడబిడ్డ. ఇస్లామిక్ దేశాల్లో కూడా లేదు అటువంటిది, కానీ మన దేశంలో అమలు చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు 10 కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డలకు అన్నగా తమ్ముడిగా ఈరోజు తలాక్ అనేటువంటి విధానాన్ని రద్దు చేస్తూ చట్టాన్ని మార్చడం జరిగింది. అయోధ్యలో 550 సంవత్సరాలుగా ఎవడో విదేశాల నుంచి వచ్చినటువంటి వాడు మన దేశంలో దండయాత్ర చేసి మన ప్రజలందరినీ ఇస్లాంలోకి మార్చి మన యొక్క భారతీయ సంస్కృతి ప్రతిబింబాలుగా ఉన్నటువంటి, భారతీయ ఆత్మకు ప్రతిబింబాలుగా ఉన్నటువంటి దేవాలయాలను కూడా ధ్వంసం చేస్తూ, విగ్రహాలన్నీ పగలగొడుతూ, చివరకు రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా మొత్తం ధ్వంసం చేసి ఒక వివాదాస్పదమైనటువంటి కట్టడం కట్టాడు. ఈ 500 సంవత్సరాలు రాముడు ఎక్కడున్నాడంటే, ఇది చాలా బాగుంది టెంట్. ఇంకా ఇప్పుడు వేసుకొని మన టెంట్ చాలా బాగుంది. చిన్న టెంట్ లో రాముడు జన్మించినటువంటి స్థలంలో వివక్షతకు నిర్లక్ష్యానికి గురైతూ ఒక చిన్న టెంట్ లో 500 సంవత్సరాలు ఉన్నాడు. అనేక మంది సాధువులు, సంతులు, ఋషులు, మహానుభావులు పోరాటం చేశారు. అనేక మంది చనిపోయారు. స్వాతంత్రం రాకముందే పోరాటం, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా న్యాయ పోరాటం చేశాం, ప్రత్యక్ష ఉద్యమాలు చేశాం. మేము కరసేవకి వెళ్తే 100 మందిని చంపి ఆ సరీ నదిలో వేశారు. సరీ నది అంతా కూడా ఎర్రగా మారిపోయింది. అంత భయంకరమైనటువంటి పోరాటాలు జరిగాయి, కానీ ఎవరు చేయలేకపోయారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక రక్తపు బొట్టు చిందకుండా, ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా, ఒక ప్రొటెస్ట్ లేకుండా ఈరోజు దేశ ప్రజల యొక్క సహాయ సహకారాలతో, సుప్రీంకోర్టు యొక్క సహాయ సహకారాలతో, ఎక్కడైతే రామాయణాన్ని బాబర్ ధ్వంసం చేశాడో 500 సంవత్సరాల క్రితము, అదే ప్రాంతంలో ఈరోజు భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామాయణ నిర్మాణం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. అది నరేంద్ర మోడీ గారు కాబట్టే జరిగింది. ఎవరు కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అక్కడ మన దేవాలయ నిర్మాణం జరుగుతుందని కూడా కలలో కూడా ఊహించలేదు. కానీ ఈరోజు కళ్ళ ముందే ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. రాముడు, శ్రీరామచంద్రుడు రామదూతగా నరేంద్ర మోడీని అందుకే పంపించాడేమో, అందుకే ప్రధానమంత్రి చేశాడు అనిపిస్తుంది. కాబట్టి మీ అందరినీ కోరుకుంటూ మరి ఎక్కువసేపు మాట్లాడకుండా నరేంద్ర మోడీ గారిని, మాకు వచ్చే కొద్దిగా ఈ వీక్నెస్, ఇది గొంతు బాగలేకపోయినా
ఎదురుండో వింటున్నా వినడా చూడకున్నా కూడా మైక్ దొరికితే కొద్దిగా ఎక్కువ మాట్లాడుతుంటాను. కాబట్టి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఆశీర్వదించి బలపరచాల్సిందిగా కార్మిక సోదరులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. बोलो भारत माता की, बोलो भारत माता की।